ఏపీ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తనను లక్ష్యంగా చేసుకున్నాయని ఆరోపించిన ఆయన ప్రస్తుత పరిస్థితుల్లో మౌనంగా ఉండలేకే ఈ నిర్ణయానికి వచ్చానన్నారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయకూడదని భావిస్తున్నట్టు తెలిపారు. ఇటువంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదన్న గల్లా ఇది తాత్కాలిక విరామమే అన్నారు. అంతేకాదు ముఠా రాజకీయాల నుంచి దూరంగా ఉండనున్నట్టు చెప్పారు. వివిధ కేసుల్లో ఈడీ తనను 2 సార్లు పిలిచి విచారించిందని, తన వ్యాపారాలన్నీ ప్రస్తుతం నిఘా పరిధిలోనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిబిఐ, ఈడీ తన ఫోన్లు ట్యాప్ చేస్తున్నాయని ఆరోపించారు. 2 ఏళ్ల క్రితం తన తండ్రి వ్యాపారాల నుంచి రిటైర్ అయ్యారన్న గల్లా రెండింటినీ సమన్వయం చేసుకోవడం కష్టమవుతోందని అసలు విషయం బయటపెట్టారు. అందుకే రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వస్తుందన్నారు. అయితే వనవాసం తర్వాత శ్రీరాముడు, పాండవులు వచ్చినంత బలంగా తిరిగి రాజకీయాల్లోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదనను వెల్లగక్కారు.